అందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు మీకు ఒక విశిష్టమైన పూజ గురించి నేను చెప్తున్నాను. మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క కుటుంబం యొక్క క్షేమ, అష్టైశ్వర్య సిద్ధుల కొరకు మీరు ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి శ్రీ సప్త శనివార వ్రతాన్ని తప్పకుండా చేయండి. ఈ వ్రతము చాలా సులభంగా చేయొచ్చు. వెచ్చించవలసినటువంటి ధనము కూడా చాలా తక్కువ. కావలసింది ఏంటంటే శ్రద్ధ, నిష్ఠ, భక్తి. ఈ మూడు ఉండి మనం చేయాలన్న సంకల్పం ఉంటే శ్రీ సప్త శనివార వ్రతాన్ని మనము చాలా సులభంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించాలి. ఆచరిస్తున్న వాళ్ళను ప్రోత్సహించండి, 10 మందికి తెలియజేయండి. ఈ వ్రతం వలన మనకు, మన కుటుంబానికి చాలా మేలు కలుగుతుంది. మన అభివృద్ధి అనేది జరుగుతుంది. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము, అదేవిధంగా శ్రీ అలమేలు మంగ మరియు పద్మావతి అమ్మవారి యొక్క ఆశీర్వాదము ఈ వ్రత మహిమ వలన మనకు కలుగుతుంది. అదేవిధంగా ఎటువంటి శని దోషాలైనా, గ్రహ దోషాలైనా కూడా తొలగిపోయి మీ జీవితంలోని కష్టాలను ఆ పరమాత్మ దూరం చేసి మనకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు చాలా సులభము. కేవలము ఈ వ్రతకు సంబంధించిన ఒక పుస్తకము మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. మార్కెట్లో మనకు ఇటువంటి శ్రీ సప్త శనివార వ్రతానికి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి. కేవలం 30-35 రూపాయల్లో మనకి ఈ పుస్తకం లభిస్తుంది. ఇందులో వ్రతానికి సంబంధించిన వ్రత విధానం అంతా ఉంటుంది. వాటిని చదువుతూ మనం వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతం 7 వారాలు ఉంటుంది. వడ్డీ వారం కింద 8వ వారం చేసుకోవచ్చు. అయితే కొందరికి అనుమానం, ఉదయం చేయొచ్చా, సాయంకాలం చేయొచ్చా అని. అయితే కుదిరిన వాళ్ళు ఉదయం చేయండి. వర్క్ బిజీలో ఉంటారు కాబట్టి వారు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపల చేసుకోవచ్చు. ఈ వ్రతానికి సంబంధించిన ఏవైనా వ్రత విధానంలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.